హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ ఈరోజు వీడియోలో 2024 సంవత్సరం మార్చి నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, గృహప్రవేశానికి, వివాహానికి, అద్దె ఇల్లు మారడానికి, నూతన ఇల్లు స్టార్ట్ చేయడానికి, అలాగే ప్రతి ఒక్క శుభకార్యానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో నేను వివరంగా తెలియజేస్తాను అండి. మనకి మార్చి నెలలో 1 నుండి 10వ తారీఖు దాకా మాఘమాసం అనేది ఉందండి. 11 నుండి వచ్చి పాల్గొన మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసంలో కానీ పాల్గొన మాసంలో కానీ అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ మార్చి మాసంలోనే శివరాత్రి వచ్చింది, హోలీ పండుగ వచ్చింది, ఈ గుడ్ ఫ్రైడే కూడా వచ్చిందండి. సరే, ఎందుకంటే ఆలస్యం, అన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండ్ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. మార్చి 1 శుక్రవారం వచ్చి బహుళ షష్ఠి తిథి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. అంటే అద్దెళ్ళు మారడానికి, ఓన్లీ అద్దెళ్ళు మారడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 2 శనివారం, తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, అక్షరాభ్యాసం, నామకరణం, శ్రీమంతం, నూతన వాహనం కొనుగోలు చేయడానికి, నూతన వ్యాపారం స్టార్ట్ చేయడానికి, ఇలా అన్ని శుభకార్యాలకి ఈరోజు మంచిదే అండి. మార్చి 3 ఆదివారం, తిథి వచ్చి అష్టమి తిథి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా మనకి వివాహానికి, గృహప్రవేశానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 4 సోమవారం, నవమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు అయితే చిన్నపిల్లలకి చెవులు కుట్టించడానికి అండ్ ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి. మార్చి 5 మంగళవారం, దశమి తిథి, నక్షత్రం వచ్చి మూల నక్షత్రము. అంత మంచిదైతే కాదండి. ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 6 బుధవారం, ఏకాదశి అండ్ పూర్వాషాఢ నక్షత్రం అండి. చాలా మంచిదండి. ఈ రోజున మనకి వివాహానికి, గృహప్రవేశానికి, గర్భధానం, ఉపనయనం మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 7 గురువారం, ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. మంచి రోజేనండి ఇది కూడా. మార్చి 8 శుక్రవారం, త్రయోదశి అండ్ మహాశివరాత్రి కూడా అదే ఆ రోజే, శ్రవణ నక్షత్రము. చాలా మంచిదండి ఈరోజు. మార్చి 9 శనివారం, చతుర్థి తిథి, శతభిష నక్షత్రము. మంచి రోజే అండి. ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, నూతన పనులు చేయడానికి అనుకూలంగా ఉందండి. మార్చి 10 ఆదివారం, అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన రోజు అండి. ఎందుకంటే అమావాస్య, ఆదివారం 2 వచ్చినాయి కాబట్టి మనం ఏదైనా దిష్టి అనేది తీసుకోవడానికి ఇవాళ చాలా శక్తివంతమైన రోజు అండి. మార్చి 11 సోమవారం, శుద్ధ పాడ్యమి తిథి అండి. అది ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి ఇవాళ. మార్చి 12 మంగళవారం, విద్యా తిథి, రేవతి నక్షత్రం అండి. ఈరోజు మనకి రేవతి నక్షత్రం తర్వాత అశ్విని నక్షత్రం వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 13 బుధవారం, తిథి వచ్చి తదియ తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు మనకి వివాహానికి, గృహప్రవేశానికి, నామకరణం, శ్రీమంతం, బారసాల, అలాగే నూతన ఉద్యోగంలో చేరడానికి, నూతన వ్యాపారం ప్రారంభించడానికి, అన్ని పనులు చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. మార్చి 14 గురువారం, చవితి, పంచమి 2 వచ్చింది కాబట్టి వీరి కలయిక ఉంది. ఈ రోజున ఓన్లీ పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రత్యేకత మీనరాశి అనేది సంక్రమణం అనేది జరుగుతుందండి. ఇవాళ భరణి నక్షత్రము ఆ రోజు. మార్చి 15 శుక్రవారం, షష్ఠి తిథి, కృతిక నక్షత్రము. ఈరోజు మనకి వివాహానికి, గృహప్రవేశానికి, నామకరణ అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 16 శనివారం, సప్తమి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా మనకి చాలా బాగుందండి. మార్చి 17 ఆదివారం, అష్టమి తిథి,
మార్గశిర నక్షత్రము. ఈరోజు కూడా మనకి మంచిది కాదండి. మార్చి 18 సోమవారం, నవమి, ఆరుద్ర నక్షత్రము. మంచి రోజే అండి. ఓన్లీ గృహప్రవేశానికే మంచిదండి ఇవాళ. మార్చి 19 మంగళవారం, దశమి, పునర్వసు నక్షత్రము. మంచి రోజే అండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి ఇవాళ. మార్చి 20 బుధవారం, ఏకాదశి, పుష్యమి నక్షత్రం అండి. అంటే ఏకాదశి వ్రతము ఇవన్నీ చేస్తారు కదండి. ఈరోజు మంచి రోజే అండి. ఈ రోజున మనకి వివాహానికి ముహూర్తాలు అయితే లేవు అండి. మిగిలిన అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయి. అది ఇవాళ ఏకాదశి కాబట్టి చాలా ప్రత్యేకమైందండి. మార్చి 21 గురువారం, మంచి రోజే అండి. ఇది గృహప్రవేశానికి, విగ్రహ ప్రతిష్టకి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 22 శుక్రవారం, మంచి రోజే. ఇవాళ త్రయోదశి తిథి, మకా నక్షత్రం అండి. త్రయోదశి తిథి మకా నక్షత్రము. 22 మంచి రోజే. వివాహానికి, గృహప్రవేశం, అన్ని శుభకార్యాలకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి ఈరోజు. మార్చి 23 శనివారం, త్రయోదశి అంటే పుబ్బా నక్షత్రము. ఇవాళ కూడా అన్ని మంచిదేనండి. మార్చి 24 ఆదివారం, చతుర్దశి, పుబ్బా నక్షత్రము. ఈరోజు నక్షత్రం ప్రకారం వివాహానికి, గృహప్రవేశానికి, పెళ్లి చూపులు, నూతన వాహనం మొదలైన వాటికి ఇవాళ మంచి రోజైతే ఉందండి. ఇవాళ హోలీ పండుగ. మార్చి 25 సోమవారం, పౌర్ణమి అండ్ ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుక్ల పౌర్ణమి తిథి ఉంది. ఈ పౌర్ణమి తిథిలో లక్ష్మీదేవికి ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఈరోజు ప్రత్యేకత హోలీ పండుగ. గృహప్రవేశానికి వీటన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 26 మంగళవారం, పాల్గొన్న బహుళ పాడ్యమి. ఇవాళ తిథి నక్షత్రం వచ్చి హస్త నక్షత్రము. అంత మంచి రోజు అయితే కాదండి. మార్చి 27 బుధవారం, విధియ తిథి, చిత్త నక్షత్రము. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మార్చి 28 గురువారం, తదియ, స్వాతి నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈరోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచిగా ఉందండి. మార్చి 29 శుక్రవారం, చవితి, విశాఖ నక్షత్రము. ఇవాళ గుడ్ ఫ్రైడే అండి. ఈరోజు గుడ్ ఫ్రైడే. మార్చి 30 శనివారం, పంచమి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. మార్చి 31 ఆదివారం, షష్ఠి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. అంతే అండి. ఈ మార్చి నెల 2024 సంవత్సరం మార్చి నెలలో 1 నుండి 31వ తారీఖు దాకా మీ మంచి ముహూర్తాలు, గృహప్రవేశానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.